పూర్వం సృష్టి ఆరంభకాలంలో అహింసయే నిజమైన యజ్ఞము అన్నాడు భగవంతుడైన వాసుదేవుడు. ఇప్పుడు నువ్వు హింసతో కూడిన యజ్ఞం మొదలుపెట్టావు. హింసతో కూడిన యజ్ఞం మంచిది కాదు. అందుకని అసలు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. ఋషులకి హింస అంటే ఇష్టం ఉండదు. అహింస పరమోధర్మ అని చెప్పారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారు, పప్రచ్చురేంద్రం సంభూయ కోయం యజ్ఞ విధిస్తవ అధర్మో బలవానేష హింసా ధర్మేప్స్యయా తతః. ఇంద్ర, ఈ యజ్ఞంలో నువ్వు అనుసరిస్తున్న విధానం ఏమిటి? నువ్వు హింసతో కూడిన యజ్ఞం చేస్తున్నావు. ఇది నిజమైన ధర్మమా? ధర్మం అంటే పశువులని వధించకుండా ఉండడం. అహింస కంటే ఈ ప్రపంచంలో గొప్ప ధర్మం మరొకటి లేదు. వేదములు అహింసా పరమోధర్మ అని చెబుతూ ఉంటే నువ్వు మళ్ళీ యజ్ఞంలో హింస మొదలెట్టి ఈ హింస హింస కాదు అంటే ఎలాగా అనగా, నేనేం చేయనండి, శాస్త్ర ప్రకారం యజ్ఞగుండంలో వేసే పశువులకి పుణ్యం వస్తుందని ఉన్నది, కొందరు పెద్దలు అలా చెప్పారు, అందువల్ల యజ్ఞములో జరిగే హింస మట్టుక్కి హింస కాదు, అహింసతో సమానమని విన్నాను. దీనికి ఒక ప్రమాణం నాకు తెలియదు. మీలో ఎవరైనా వద్దు అంటే మానేస్తాను, కాదు ఇది గొప్పది అంటే ఈ పనే చేస్తాను అనగా, ఎక్కువ మంది ఏమన్నారు, ఈ పని వద్దు, హింస వద్దు, దానికి బదులుగా 3 సంవత్సరముల పాటు నిలవ ఉంచిన ధాన్యములతో యజ్ఞం చెయ్యి అన్నారు. ధాన్యం ఏమేం ధాన్యాలు అవి? నవధాన్యాలు అన్నమాట. గోధుమలు, వరి, పెసలు, కందులు ఇలాంటివి పండిన తర్వాత వాటిని ముడి పదార్థములను 3 సంవత్సరములు నిలవ ఉంచు. ఎప్పుడైనా వరి గింజలు ఆ పైన పొట్టు తీసేస్తే బియ్యం అయిపోతాయి, బియ్యం నిలవ ఉండవు. కానీ వరిగా ఉంటే 3 ఏళ్ళు కదా 30 ఏళ్ళైనా ఏమవ్వవు. అలాగే గోధుమలు కూడా పైన పొట్టున్నంత వరకు పాడవవు. అందువల్లే మీరు పూర్వకాలంలో గాదెల్లో ధాన్యం పెట్టేవారు కదండి, భూమిలో కూడా తవ్వి ధాన్యం పాతరేసేవారు. ఆ ధాన్యం పాత్ర కొన్ని వందల సంవత్సరాలు ఉండేవిట పాతరేస్తే. అలాంటి ధాన్యము ఒక 3 సంవత్సరములు నిలవ ఉన్న ధాన్యంతో యజ్ఞం చెయ్యి. అప్పుడు ఆ యజ్ఞం నీకు మహాఫలితం ఇస్తుంది. కానీ అందులో మొలకలు మాత్రం రాకూడదు. ఏషధర్మో మహాప్రాజ్య విరించి విహిత పురా. ఇది బ్రహ్మదేవుడంతటి వాడు చెప్పినటువంటి గొప్ప ధర్మం అనగా, అప్పుడు ఆయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. వసువు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన ధర్మమునకు మెచ్చుకుని నేను ఆయనకి ఒక విమానం ఇచ్చాను. ఆ విమానం ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతూ ఉంటాడు. విమానం ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు కనుక ఆ వసువునకు ఉపరిచర వసువు అని పేరు. మీరు ఇదివరకు భారతంలో విన్నారు ఆయన గురించి. వసువు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన చేది దేశాన్ని పరిపాలించాడు. అంటే శిశుపాలుడు పరిపాలించిన దేశం చేది దేశం. ఆ చేది దేశాన్ని కృతయుగంలో ఈ వసువు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన భార్య పేరు గిరిక. చాలా గొప్ప ధర్మాత్ముడు ఆయన. ఆయన ధర్మానికి మెచ్చుకుని ఇంద్రుడు ఆయనకు విమానం ఇస్తే విమానం ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి పోయేవట. ఆకాశంలో తిరిగాడు కనుక ఉపరి చెర వసువు, పైన తిరిగే వసువు అన్నారు. అసలు అలాంటి విమానం నాబోటాడి దగ్గర ఉంటే హైదరాబాద్లో ఈ పూట రేపు మేము ఇంకో చోట శుభ్రంగా తిరిగామండి. కారులో ఎక్కి తిరగలేకపోతున్నాను. ఏం చేస్తాం, కలియుగం అవడం వల్ల అలాంటి విమానాలు మనకి ఇవ్వడం లేదు. గవర్నమెంట్ విమానాలు ఎప్పుడు రద్దు అవుతాయో తెలియదు, ఎప్పుడు ముక్కు గుడ్డ కట్టుకోమంటారో తెలియదు. ఈ విమానాలు ఈ గందరగోళం వేరనుకోండి. ఎప్పటికైనా నేను ఒక గొప్ప విమానం అటువంటి సంపాదించి ప్రపంచమంతా తిరిగి పురాణాలు చెప్పాలని ఒక కోరికగా ఉంది. గ్యారంటీగా విష్ణుమూర్తి ఇస్తాడు నాకు. అదో పక్కన పెడితే ఈ ఉపరిచర వసు పరమ పూజ్యుడు. ఆయన తన భార్యని చాలా ప్రేమించేవాట. ఓసారి తమాషా జరిగింది. ఆయన విమానం ఎక్కి తిరుగుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు పిలిచారు. ఒరే నాయనా, ఇవాళ అమావాస్య, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి. దేవతలకి పూజ చేయకపోతే దేవతలు కోపగించరు, కానీ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టకపోతే వారు ఆగ్రహిస్తారు, బాధపడతారు. దానివల్ల వంశం నాశనం అయిపోతుంది. అది మహాప్రమాదం. కాబట్టి అమావాస్య నాడు శ్రాద్ధం తప్పక పెట్టు అన్నారట. అమావాస్య నాడు పూర్వకాలంలో కృతయుగంలో కొంతమంది మాంసంతో శ్రాద్ధం పెట్టేవారు. ఆనాడు అదొక నియమం పెట్టుకున్నారు. అందులో అమావాస్యలు 2 రకాలు.
సాదృష్టేందు సినీవాలి సా నష్టేందు కళాకుహూ అని. అమావాస్య రెండు రకాలు. సినీవాలి, కుహూ అంటే కొన్ని అమావాస్యల్లో చంద్రుడి యొక్క రేఖ కాంతి కొంచెం కనపడుతుంది. చంద్రుడి యొక్క కళ ఒక్క పెసరు కనపడితే దాన్ని సినీవాలి అంటారు. సినీవాలి. అసలు అమావాస్య నాడు చంద్రుడి రేఖ రవ్వంత కూడా కనపడకుండా కట్టిక చీకటైపోతే దాన్ని కుహూ అంటారు. సినీవాలి నాడేమో కుందేలుతోటి, కుహూ నాడు మేకతోటి తద్దినం పెట్టేవారు. తర్వాత ఋషులు ఇది మహాపాపం, హింసతోటి తద్దినం పెట్టకూడదు, ఎక్కడైనా మేకని పెట్టాలనుకుంటే మేషం బదులుగా మాషము పెట్టండి అన్నారు. మాషం అంటే మినుము అన్నమాట. అందుకని మినుముతో గారెలు తయారు చేశారు. మేషం బదులు మాషం పెట్టారు, బాగానే ఉంది. మరి కుందేలుతో పెట్టవలసిన చోటు అని కొందరు అడిగారు. పాయసం పెట్టండి అన్నారు. అందుకనే అన్నంతో పాయసం వండి ఆ తర్వాత మినుము గారెలు తయారు చేసి ఈ రెండింటిని తత్తినన్నాడు పెట్టారు. ఈ రెండు ఒకే రోజు వండకూడదన్నారు. అందుకని ఇళ్లలో అన్నపు పరవాన్నం, బియ్యపు పరవాన్నము, ఆ తర్వాత గారెలు, ఈ రెండు ఒకే రోజు వండితే ఆ భోజనం తద్దినం భోజనం అన్నమాట, శ్రాద్ధ భోజనంతో సమానం.